వెళ్ళి అచ్చట ఉండేది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమో చక్కగా నిలబడలేదు. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల ఉన్నావని అమ్మతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచింది. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహము చూచి పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థ పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పారు. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దనైనను గాడిదనైనను గాడి ఎద్దునైన నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు మెట్టును కదా, ఇదిగో 18 గంటల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగున అని ఆమెతో చెప్పాడు. ఆయన ఈ మాట చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడి, అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నింటినీ చూసి సంతోషించాడు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభువా, నీ దివ్యవాక్యము ద్వారా మాతో అందరితో మాట్లాడండి. ఈ మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అంతకు మించిన దూరం నీ దివ్యవాక్యం బయలువెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించు నాయన. ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వాక్యములో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు, మీ రాజ్య మర్మాల్ని తెలియచెప్పు నాయన. ఈ దీనరాలు మరుగుపరిచి తండ్రి నాయన. అయ్యా నా తండ్రి, వాక్యాన్ని వివరించడానికి కావలసిన నీ పరలోకపు జ్ఞానంతో నన్ను నింపు నాయన. ప్రభువా, మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు. ప్రభువా, మాతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మాకేం అవసరమైందో తండ్రి, సమస్తము ఎరిగిన దేవుడవు తండ్రి నాయన. ఈ దీనురాళ్ళు మరుగుపరిచి మాట్లాడి సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం చాలాసార్లు మనం విన్నామండి. మరి మరలా దేవుడు మరి మనతో ఎందుకు ఏం చెప్పాలనుకుంటున్నారో మనం శ్రద్ధగా ఆలోచిద్దాం. ఇక్కడ చెప్పబడింది, ఒక స్త్రీ 18 సంవత్సరాల నుంచి ఒక బలహీనపరచు ఆత్మ పట్టి ఆమె ఏం చేయలేకపోతుందంట, చక్కగా నడవలేకపోతుంది. మందిరానికి వెళ్తుందా లేదా? మందిరానికి వెళ్తుంది, కానీ చక్కగా ఆమె ఏం చేయలేకపోతుందంట. ఉంది కదండి అక్కడ, ఏం చేయలేకపోతుంది, చక్కగా నిలవబడలేకుండెను. ఎంత మాత్రము ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకపోతుంది అంటున్నాడు. మనం ఆలోచిందాము. మళ్ళీ లాస్ట్ని ఒక మాట చెప్తున్నాడు ఆయన ఈమె గురించి. 16వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను అంటున్నాడు. అంటే ఈమె ఎవరి కుమార్తె అని చెప్తున్నాడు? అబ్రహాము కుమార్తె. అంటే అర్థం ఏంటి? అబ్రహాము విశ్వాసులకి తండ్రి. అంటే ఇప్పుడు ఈమె విశ్వాస, అవిశ్వాస, అల్ప విశ్వాస? విశ్వాస అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. విశ్వాసి ఏంటి? బలహీనపరిచే ఆత్మ అంటే కింద దయ్యం అన్నమాట అండి. ఆ ఆత్మ పట్టిందంటండి. అదేటండి విశ్వాసిని దయ్యం పట్టడం ఏంటి అని మనం అనుకుంటాం. కొన్ని దయ్యాలు పట్టడం అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడతాయండి. ఏంటి అంటే, వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి వీళ్ళని దయ్యం పట్టేసింది అని చెప్పేసి ఆ లోకం కూడా ఏం చేస్తుందంటే గుర్తించి దయ్యం పట్టిందని జుట్టు పట్టుకొని చీపురుగట్టతో కొట్టి చెప్పులతో కొట్టి ఇలా రకరకాలు చేస్తూ ఉంటారు లోకస్తులు. అలాగే దైవజనులు కూడా కొంతమంది
వాళ్ళని కొట్టి అలా చేసి ఇలా చేసి అలా కూడా వాళ్ళు కూడా చేస్తారు. కొంతమంది అయితే ప్రార్థన చేస్తే అవే పోతాయండి. ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట అండి ఈ దయ్యాలు అనేటువంటి. కొన్ని బహిరంగంగా కనపడతాయి, కొన్ని బహిరంగంగా కనబడవు, లోపలుండి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అవి ఇక్కడ ఈమెని ఎలా గుర్తించవచ్చు మనం? ఆమె మనస్సు వంగిపోయింది అని. ఇక్కడ మనస్సు అని నేను ఎందుకన్నాను అంటే, పేతురు గారు రాశాడు, తన పత్రికలో రాశాడండి, మీ మనస్సు అనే నడుము కట్టుకోమంటాడు అన్నమాట. అంటే ఇక్కడ నడుము దేనికి సాదృశ్యంగా చెప్తున్నాడు ఆయన? మనసుకి సాదృశ్యంగా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనసు అనేటువంటిది అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా కనిపించిందా? చెప్పండి. మరి ఎవరికి కనపడ్డది? అది ఆమె చక్కగా నిలబడలేకపోతుంది, నడవలేకపోతుంది అన్న విషయం దేవునికి తప్ప ఇంకెవరికీ తెలియదు అక్కడ ఉన్న వాళ్ళకి. గమనించండి, ఆమె అవిశ్వాసి కాదు, అల్ప విశ్వాసి కాదు, విశ్వాసే. కానీ ఆమెలో పోనీ ఏమైనా ఉందా లోపం అంటే లోపం ఉన్నట్టు కూడా కనపట్టలేదు. కానీ ఆ దయ్యం పట్టి ఆమెను ఏం చేస్తుందంట? బలహీనపరుస్తుందంటండి. ఏం చేస్తుంది? బలహీనపరుస్తుంది. ఆ దయ్యం పట్టి బలహీనపరచడాన్ని బట్టి ఆమె చక్కగా నిలబడలేకపోతుంది, చక్కగా నడవలేకపోతుంది. ఈ విషయాన్ని దేవుడికి మాత్రం తప్ప ఇంకెవరికీ తెలియదండి, ఇంకెవరికీ తెలియదు. అయితే మీరు గమనించండి, 18 సంవత్సరాల నుంచి పట్టింది ఆ దయ్యం ఆమెని. ఎన్ని సంవత్సరాలు అంటే మీ పిల్లల వయసు ఎంతో మీరు లెక్క పెట్టేసుకోవచ్చు. దాన్ని బట్టి ఎన్ని సంవత్సరాల నుంచి పట్టిందో మీకు తెలిసిపోతుంది. ఆ దయ్యం పట్టి ఆమె చక్కగా నిలబడలేకపోతుంది, నడవలేకపోతుంది. ఇలా ఉంది ఆమె యొక్క పరిస్థితి. అయితే 18 సంవత్సరాలకి ప్రభువారు ఆ సమాజ మందిరానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? సమాజ మందిరానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆమెను పిలిచారట. ఏం చేశారు? ఆమెను పిలిచారు. చెప్పాలి అంటే కేవలం ఆమెను స్వస్థపరచడానికే అక్కడికి వచ్చాడా అన్నట్టు ఉంది. ఇప్పుడు అక్కడ ఎవరికి జరిగింది స్వస్థత? అక్కడ ఆమెకు మాత్రమే జరిగిందండి. ఆమె కోసం మాత్రమే వచ్చారా ప్రభు అక్కడికి అన్నట్టు ఉందన్నమాట. అయితే అక్కడ ఆ సమాజ మందిర కాలంలో ఎలా ఉండేది అంటే, విశ్రాంతి దినాన్ని ఏమీ చేయకూడదు. ఏం చేయకూడదు? స్వస్థతలు కానీ, అద్భుతాలు కానీ, ఆశ్చర్యకార్యాలు కానీ ఏం చేయకూడదు. 6 దినాల్లో చేయాలి తప్ప 7వ దినాన్ని, విశ్రాంతి దినాన్ని, అది ఒక పని కింద లెక్క ఆ రోజుల్లో వాళ్ళకి. అందుకే ఏం చేయకూడదు. నిజముగా ఇతను దేవుని కుమారుడైతే 7వ దినాన్ని విశ్రాంతి దినం కదా, ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించాల్సిన అతను ఎందుకు ఇది తప్పుతాడు? ఇతను విశ్రాంతి దినాన్ని ఎందుకు పాటించడు? ఇతను దేవుని కుమారుడు కాదు అని ఆనాటి సమాజము అన్నదండి. అని వాళ్ళందరినీ గద్దించారంట. వాళ్ళు అక్కడ ఉన్న సమాజ మందిరపు అధికారైనా వాళ్ళందరూ కూడా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? విశ్రాంతి దినాన్ని ఎందుకు నువ్వు మీరుతున్నావు? ఈ ఆజ్ఞను ఎందుకు నువ్వు పాటించట్లేదు? ఎందుకు విశ్రాంతి దినాన్ని మీరావు? నువ్వు ఇలా ఎందుకు చేసావు నువ్వు అని చెప్పి ప్రభువుని ఏం చేశారు వాళ్ళు? ఆయన మీద కోప్పడినట్టుగా వాక్యం చెప్తుందండి. అయితే కోప్పడితే ఆయన ఏమంటున్నాడు? ఆయన, మీ ఎద్దు ఉంటుంది, మీ గాడిద ఉంటుంది, వాటిని విప్పి నీళ్లు పెట్టరా మీరు, విశ్రాంతి దినం కదా అని వాటికి నీళ్లు పెట్టరా అని అడిగాడు ఆయన. అంటే దాన్ని విప్పి గాడి వద్దకు తోలరా అని అడిగాడు. గాడంటే నీళ్లు పోసే దాన్ని గాడి అంటారు కాబట్టి మరి నాకు తెలియదు కానీ అంటున్నాడండి ఆయన. అక్కడికి తోలరా. అలాగే ఈమెకి ఇది అవసరం. ఈరోజు అవసరం. ప్రతిదానికి సమయం కలదు అని ప్రసంగిలో రాస్తాడండి. మనం ఎంత ప్రార్థన చేసినా చాలా జరగవండి. కొన్ని వెంటనే జరుగుతాయి, కొన్ని ఆలస్యంగా జరుగుతాయి, కొన్ని చాలా ఆలస్యంగా జరుగుతాయి. కానీ ప్రతిదానికి ఏముందంటున్నాడు? సమయం ఉందంటున్నాడు.
ఏ సమయంలో ఏది జరగాలో అదే జరుగుతుంది, కానీ మనం అనుకున్న టైంలో అది జరగదండి. మనం కంగారు పడకూడదు. ఏం పడకూడదు? కంగారు పడకూడదు. కానీ జరుగుతుంది. అది ఆయన టైంలో జరుగుతుంది, మన టైంలో కాదు. మనం కొన్ని లెక్కలు వేసుకుంటాం, ఆ లెక్కల ప్రకారంగా జరగాలని మనం అనుకుంటాం అన్నమాట. కానీ అలా జరగదండి. ఆయన టైం ప్రకారంగా, ఆయన లెక్క ప్రకారంగా అది జరుగుతుంది. ఈరోజు స్వస్థత కలుగుతుందని ఆమె అనుకున్నదా? అలా వచ్చిందా మందిరానికి రావడం అనేటువంటిది అలవాటుగా వస్తుంది. ఆవిడ ఎలా వస్తుంది? అలవాటుగా వస్తుంది. ఆమెను ఒక దయ్యం పట్టింది, అందుకే నేను ఇలా బలహీనత కలిగి ఉన్నానన్న విషయం కూడా ఆవిడికి అర్థం కావట్లేదు. కానీ ప్రభువుకు తెలుసు. ఆయన వచ్చి రాగానే ఆమెను పిలిచాడు. ఆయన పిలిచి ఆమె మీద చేతులుంచగా ఆమె స్వస్థత పొందుకుందంట. అంటే ఆ ఆత్మ నుంచి విడుదల పొందుకుంది. ఆ ఆత్మ వదిలేసిందండి. ఏం చేసింది? ఆ ఆత్మ వదిలేసింది. 2024లో అది ఏప్రిల్ నెల ఒక సహోదరిని ఘటసర్పం పట్టిందండి. ఏం పట్టింది? అవి మీకు తెలియవు, ఏంటో కూడా మీకు తెలియవు. ఎందుకంటే అవి చాలా లోతైన విషయాలు అన్నమాట. చిన్ని పిల్లలకి చిన్న అనుభవాలు కలిగి ఉంటాయి, ఏమీ అర్థమవ్వవు. నేను చెప్పినా మీకు అర్థమవ్వయి. అది పట్టింది. అది మనకు ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది ఆ ఘటసర్పం గురించి. పట్టినప్పుడు ఏం చేసిందంటే ఆమె మెడన పట్టిందండి. అది ఎక్కడ పట్టింది? మెడన పడితే ఇలాగే చూస్తుంది తప్ప ఇలా తిరగట్లేదండి. ఆమెకి మెడ ఇలాగే ఉంది, ఇలా చూస్తుంది అంతే. మెడ కదపలేకపోతుంది. అది వాళ్ళ ఆయన గారు అనుకున్నారంట, ఈమె ఎక్కువ ప్రార్థనలో కూర్చుని ఉంటుంది కదా అందుకే ఈ మెడపోసలు అరిగిపోని అనుకున్నాడంటే ఆయన. చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నాడంటే ఆయన. మరి నాకు తెలియదు, కానీ ప్రార్థనలు చేసేవారు, పాటలు పాడేవారు, వాక్యాన్ని బోధించేవారు, అన్నీ ఉండేవి అన్నమాట. ఆ భార్యకి తెలీదు, భర్తకే తెలియదు అది ఆ సర్పం పట్టేసింది అన్న విషయం. అయితే ఆవిడ సరే శారా గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాము అని అనిపిస్తుందంట. అనిపించేటానికి ఆయన అంటున్నాడంట, హాస్పిటల్కి వెళ్ళు, నీకు మెడపోసలు అరిగిపోయి ఎక్కువ ప్రార్థనలో కూర్చొని ఉంటాము అలాగా, అందుకే నీ మెడపోసలు అరిగిపోయి అని చెప్పేసి. అయితే ఆవిడ మొత్తం మీద వెళ్తాను హాస్పిటల్కి అని చెప్పి అని ఆవిడకి మనసంతా హాస్పిటల్ మీద లేదంట, కానీ శారా గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి ప్రార్థన చేయించుకోవాలని అనిపించిందంట. మంచి విశ్వాసం అండి ఆవిడేమీ అల్ప విశ్వాసం ఏం కాదు, అవిశ్వాసం కాదు, మంచి విశ్వాసం. అయితే ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ చూడగానే నాకు అర్థమైపోయింది ఈవిడ ఏదో పట్టేసింది అని. ఏంటి? ఈవిడ ఏదో పట్టేసింది, చక్కగా ఉన్న మనిషి ఇలాగ ఎందుకు అయ్యింది అని అనిపించింది అన్నమాట. అనిపించి ఇలా ఏంటి అలా ఉన్నారేంటి అంటే, ఏమంటే శారా గారు తెలియట్లేదు, ఇలాగ ఉందండి నా పరిస్థితి అంది. మాస్టర్ అయితే ఇలాగ అంటున్నారండి అన్న. అయితే మీరు నమ్మారా అన్నాను నేను. అదేంటండి మీరు నమ్మట్లేదా అంటుంది. మీరు నమ్మారా అంటే ఆన్సర్ ఏం చెప్పాలవి నాకు? మరి ఏం చెప్తుంది ఆవిడ? మీరు నమ్మట్లేదా అని నన్ను అడుగుతుంది. నాకు క్వశ్చన్ వేస్తుంది ఆవిడ మళ్ళీ తిరిగి. కొంతమంది ఇలాగే ఉంటాయండి, ప్రశ్న వేస్తే మళ్ళీ తిరిగి ప్రశ్న వేస్తారు. ప్రశ్న వేస్తే ప్రశ్న వేయమని కాదు, ప్రశ్నకి ఏం చేయాలి? జవాబు చెప్పాలి, అంతేగాని ప్రశ్న అడగకూడదు మళ్ళీ తిరిగి. అదేంటండి మీరు నమ్మట్లేదా అంటుంది. ఏం మీరు నమ్మారా అన్నాను. అదే నాకు అర్థం కావట్లేదండి అందే. అటు నమ్మినట్టు కాదు, నమ్మనట్టు కానట్టుగా ఆవిడ పరిస్థితి ఉందన్నమాట అండి. సరే, ఒక రూములో ప్రేయర్ పెట్టుకునేవాళ్ళు, ఆ రూమ్లోకి వెళ్ళిపోయాము ఇద్దరమని. ప్రార్థన చేస్తున్నాను, రమారమి ఒక అరగంట 30 గంట ఎంతో ప్రార్థన చేశానండి. ఆమె మొదట వాక్యం చెప్పమన్న ప్రభువు వాక్యం చెప్పాను. వాక్యం చెప్పేటప్పటికి ఆమెకు సూటిగా దేవుడు ఆమెను తాకారండి. అగ్నిలాగా వెళ్ళిపోతుంది వాక్యం.
అంటాడు దేవుడు, నా వాక్యం అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అంటాడు. ఇప్పుడు ఏం కావాలంట ఆవిడికి? అగ్ని కావాలి. ఎందుకు కావాలంటే అది ఘటసాత్మది, అగ్ని కావాలి ఇప్పుడు. అయితే మరి ఇంచుమించుగా నేను 9 సంవత్సరాల ప్రాయంలోనో ఎప్పుడో అగ్ని అభిషేకం ఇచ్చాడు దేవుడు నాకు. ఏమిచ్చాడు? నీటి అభిషేకం కంటే ముందు అగ్ని అభిషేకమే పొందుకున్నానండి నేను. అగ్ని అభిషేకం అంటే ఏంటో కూడా నాకు తెలియదు అప్పట్లో. అలాగే మొదట అది ఇచ్చారు, తర్వాత నెక్స్ట్ ఇది పొందుకున్నాను అనమాట. నీటి బాప్తిసం పొందుకున్నాను. అయితే ఈ యొక్క అగ్ని కావాలి కాబోలు నాకు తెలీదు. నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చెప్పేశాను, పని అయిపోయింది ఆవిడలో. ఆవిడ కళ్ళ నుంచి ధారాపాతంగా నీళ్లు కారిపోతున్నాయి. ప్రార్థన చేద్దాము అనేసి మోకరించాము. దేవుడు ఆమె ఏం చేసిందంటే మోకాళ్ళ మీద బాసిమట్ట వేసి కూర్చున్న మనిషి మోకరించింది. మళ్ళీ లేచి మోకరించేటప్పటికి నువ్వు కూడా మోకాళ్ళ మీద నిలబడన్నాడు దేవుని ఆత్మ నాతో. నేను మోకాళ్ళ మీద నిలబడ్డాను, ఆమె మోకాళ్ళ మీద నిలబడింది. నువ్వు లేచి నిలబడమన్నాడు ఆయన. చూసారా? అప్పుడు ప్రార్థన చేస్తున్నానండి. ప్రార్థన చేసేటప్పటికి అభిషేకంతో నింపబడ్డాను, అన్య భాషలతో ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు దాన్ని కమెంట్ చేయడం ప్రారంభించాను. దాన్ని ఏం చేస్తున్నాను? యేసు నామములో ఇంకా ఆజ్ఞాపిస్తున్నాను, ఆమెను విడిచిపోమ్మని నేను ఆజ్ఞాపిస్తున్నాను ఆ దుష్ట శక్తి. అప్పుడు దేవుని ఆత్మ ఉన్నట్టుండి వెళ్ళి ఆమె మెడ మీద చెయ్యి అన్నారు ఆయన. అనగానే అప్పుడు వెళ్ళి అలా మెడ మీద చెయ్యి ఇలా పెట్టాను అనమాట అండి. ఇలా పెట్టేటప్పటికి ఇలా ఎప్పుడైతే నా చెయ్యి ఇలా టచ్ అయ్యేటప్పుడు అలా వదిలేసిందంటండి. మిగతా వాళ్ళు అల్లెళ్ళి చెప్పలేకపోతున్నారేంటి? దేవుని స్తోత్రం చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్పట్లేదు? చెప్పాలి. దేవుడు చేసిన కార్యాలకు ఏం చేయాలి? మనం చెప్పాలి. అయితే ఇలా చేయి పెట్టేటట్టు అలా వదిలేసిందండి. వదిలేసేటప్పటికి అప్పుడు మెడ ఇటు ఇటు తిరిగేస్తుంది. అంటే అప్పటి వరకు ఆ దుష్ట శక్తి ఏం చేసింది? మెడ పట్టింది అనమాట అండి. మెడ పట్టి అక్కడ దేవుని నామానికి అవమానం వచ్చేలాగా ఏదో ప్రయత్నాలు అనమాట అండి అక్కడ. అంటే ఈవిడ ఎక్కువ ప్రార్థనలో ఉంటుంది. అందుకే ఈవిడ ఏం చేసింది? ఈవికి మెడపోసలు అరిగిపోయి అనేసి పబ్లిసిటీ చేయాలని ఆ దుష్ట శక్తి ప్లాన్ చేసింది అనమాట అండి. కానీ ఇదంతా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. అందుకే ఆమెకు ప్రేరేపణ ఇచ్చి రప్పించి ప్రార్థనలో పెట్టి ప్రార్థన చేపించి ఇప్పుడు చెయ్యమ్మా అన్నాడు ఆయన. చెయ్యి పెట్టేటప్పటికి టక్కున అది వదిలేసింది. వదిలేయగానే ఆమె మెడ ఫ్రీగా తిరిగేస్తుంది. ఆమెకు ఆశ్చర్యం అయిపోతుందంట, ఇదేంటి నా మెడ ఏంటి ఇలా తిరిగేస్తుంది, ఇలా తిరిగేస్తుంది. హాస్పిటల్కి వస్తా దారిలోనే వెళ్ళిందంట, కానీ డాక్టర్ వెళ్ళిపోయాడంట, భోజనానికి వెళ్ళిపోయాడంట. నిజానికి నేను ఆయన దగ్గరికి అని రాలేదండి, కాకపోతే మాస్టర్కి చెప్పాలి కదా, వెళ్ళవలేదని అడిగితే చెప్పాలి కదా అని వెళ్ళాను. ఆయన వెళ్ళిపోయాడు. దేవానికి స్తోత్రం తండ్రి, మీ దగ్గరికి వచ్చేసాను నేను. ఇంకా నిజానికి నాకు అక్కడికి వెళ్ళాలని లేదు అని చెప్పి ఆవిడ మంచి విశ్వాసం అనమాట అండి అన్నారు. ఆ తర్వాత మొత్తం మీద ఇంకా నవ్వుతా ఆవిడ ముఖమంతా వికసించేసింది అనమాట అండి, ప్రకాశించేస్తుంది. ప్రార్థన ముగించేశాను. షారా గారు, మీకు ఎలా తెలిసింది? మీకు ఎలా తెలిసింది? మీరు నమ్మలేదు. నేను అటు నిజమా కాదా అని మాస్టర్ అన్నట్టుగా నాకు నిజమా అరిగిపోయినాయా అని అనిపించిందండి. మీరు మాత్రం నమ్మలేదు అని చెప్పేసి. దుష్టుడు చాలా రకాలుగా నటిస్తాడండి, వాడి నాటకాలు తెలుస్తాయండి. ఏం తెలుస్తాయి? వాడి నాటకాలు తెలుస్తాయండి అని చెప్పేసి అంటే, అయ్యి బాబోయ్ నేను నిజంగా ఇలా కూడా ఉంటుందని నాకు ఇప్పటివరకు తెలియదండి అని చెప్పి ఆవిడ ఆశ్చర్యపోయిందండి. గమనించండి, ఆ భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థన చేసేవాళ్ళే, వాక్యాన్ని బోధించేవాళ్ళే, పాటలు పాడేవాళ్ళే. ఇంకా చెప్పాలంటే నాకంటే ఎక్కువ సమయం గడిపేవారటండి ఆడ ఎక్కువ చెప్పాలంటే. అంత ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు కదా, ఏమన్నాడు ఆయన? వ్యర్థ ప్రార్థన చేస్తున్నారు అన్నాడు ఆయన. ప్రభు ఏం చెప్పారు? ఇదేంటి ఇన్ని గంటలు ప్రార్థన చేస్తున్నానని ఆవిడ చెబుతున్నారు. రమారమి రోజుకు
6 గంటలైనా ప్రార్థన చేస్తానని ఆవిడ చెప్తే దేవుడేమో వ్యర్థ ప్రార్థన చేస్తుందంటాడేటి అని నాకు ఆశ్చర్యం అనిపించిందండి. అలాగే చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుభవపూర్వకంగా బోధించాడండి. ప్రతీదీ కూడా అనుభవంతోనే తెలుసుకున్నాను అన్నమాట అండి. మాటలతో కాదు, అనుభవాలతో తెలుసుకున్నాను. నా అనుభవంలో కావచ్చు, ఎదుటి వాళ్ళ అనుభవంలో కావచ్చు, అలాగే చాలా తెలుసుకున్నాను అన్నమాట అండి. అందుకే ఇప్పుడు ఈ బలహీనపరిచే దయ్యం ఈవిని పట్టిందన్న విషయం అక్కడ ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. కానీ ప్రభు ఆమె ఆ రీతిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఆమె చక్కగా నిలబడాలని, చక్కగా నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఆ రోజున ఆమెను విడుదల చేయడానికి దేవుడు వచ్చారండి. వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది? ఎప్పట్లాగే మందిరానికి వచ్చిందండి. ఎప్పట్లాగే కూర్చుంది. పాటలు పాడితే పాటలు పాడిందేమో, ప్రార్థన చేస్తే ప్రార్థన చేసిందేమో, అక్కడ ఏం జరిగితే చేస్తుందేమో, ఇప్పుడులాగే రొటీన్గా చేస్తుంది ఆమె. కానీ ఆ రోజు ఆమెకి విడుదల రోజు అని ఆమెకు తెలియదు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఒక్కొక్క కార్యం జరగాలి అంటే ఒక్కొక్క రోజు ఉంటుందండి మనకి. మనం ఏం చేస్తామంటే రొటీన్గానే వస్తాము, ఎప్పుడు వచ్చినట్టే వస్తామండి. ఎప్పుడు వచ్చినట్టుగానే వస్తాం. కానీ ఆ రోజు మన జీవితంలో దేవుడు ఏం చెయ్యాలనుకున్నాడో మనకి తెలియదండి. మన లైఫ్లో ఏదో ఆయన చెయ్యాలనుకుంటున్నాడో, ఏదో ఒక కార్యం మన జీవితంలో చెయ్యాలని దేవుడు అనుకుంటాడో, అనుకోకుండా ఎప్పటిలాగే మనం వస్తాం. కానీ ఆ రోజు దేవుడు మనల్ని దర్శించవచ్చు, మన జీవితంలో కార్యము చెయ్యొచ్చు. మనకు తెలియదండి. కానీ ఒకటి మాత్రం చెయ్యాలి, మందిరానికి రావడం ఏమైపోవాలి? మనకి అలవాటైపోవాలి. ఏమైపోవాలి? అలవాటైపోవాలి. నీ కొడుకు చక్కగా తిరుగుతున్నాడు బయట, మరి ఎందుకు మందిరంలో కూర్చోవడం నాకు అర్థం కావట్లేదు. నువ్వన్నీ చేయగలుగుతున్నావు, నువ్వు కొడుకును కూర్చోబెట్టుకోలేకపోతున్నావు. మరి అలవాటు చేసుకోవాలండి మందిరానికి రావడం అనేటువంటిది. ప్రభువు కూడా మందిరానికి ఎలాగొచ్చారో తెలుసా? మాట్లాడుకో. ఎలాగొచ్చారో తెలుసా? వాడుకు చెప్పున ఎలాగొచ్చారట మందిరానికి? మందిరానికి రావడం వాడికైపోయిందంట. ఆయనకి ఏమైపోయిందంట? వాడికైపోయిందంట. వాడుకగా వచ్చేవారటండి. మనము కూడా మందిరానికి రాకుండా లేని స్థితిలో ఉండాలి. మనం ఎట్టి పరిస్థితిలో ఎన్ని పనులైనా మనకు ఉండొచ్చు లోకంలో. ఒకటి గమనించండి, మనకి జీవాన్ని ఇచ్చింది దేవుడు. మన కుటుంబం మనకి జీవాన్ని ఇవ్వలేదు, మన చుట్టాల బంధువులు ఇవ్వలేదు, మన రక్త సంబంధులు ఇవ్వలేదు, ఎవరో ఇవ్వలేదు. ఎవరిచ్చారు మనకి? ఎవరిచ్చారు చెప్పండి? దేవుడిచ్చాడు కదా. జీవము తీసుకున్న ఆయనే, జీవము ఇచ్చిన ఆయనే. జీవం ఇచ్చిన దేవుని కంటే ఎక్కువైంది లోకంలో మనకి ఏదైనా ఉందా? చెప్పండి, ఏదైనా ఉందా? అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆయన వస్త్రమైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన ఏదైనా నీ నుంచి నన్ను ఎడబాపగలదా ప్రభువా అంటున్నాడు అనమాట. అంటే ఆయన ఎంతగా దేవునికి సరెండర్ అయిపోయాడంటే, అసలు నీకు నాకు మధ్యలో ఏ ఒక్కడి కూడా అడ్డు రావడానికి వీలు లేదు అన్నట్లుగా అయిపోయాడండి. అలా చేసేసుకోవాలి మనం. మనకి దేవుడికి మధ్యలో ఏది రాకూడదు ఇంక అసలని. నీకు దేవుడికి మధ్యలో ఏదో వస్తుంది అంటే నువ్వు దానికి చోటిస్తున్నావు. ఏం చేస్తున్నావు? నువ్వు దానికి చోటిస్తున్నావు. మనం చోటిస్తే వస్తుంది, కానీ లేకపోతే వస్తుందా చెప్పండి? వస్తుందండి. కొన్ని ఈజీగానే జయించగలుగుతాం, కానీ కొన్ని వాటి కోసం పోరాడాల్సి వస్తుందండి. కొన్ని వాటి కోసం ఏం చేయవలసి వస్తుంది? పోరాడాల్సి వస్తుందండి. మనం అనుకుంటాం ఇదేం పెద్ద కాదులే అనిపిస్తుందండి మనకి. ఈరోజు మరి పని ఉంది, పని గురించే కదా మానేసాము అనిపిస్తుందండి. మనమే ఏదో రాజీ పడిపోయినట్టు అయిపోద్ది. మన జీవితంతో మనం ఏమైపోతాము? రాజీ పడిపోయినట్టు అయిపోతాం అన్నమాట. కానీ అది ఎప్పుడు టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదు. మనం
రాజీ పడ్డం నేర్చుకున్నాము అంటే సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? చివరికి వాడి గుప్పుట్లో మనల్ని ఎట్టుకుంటాడు. ఏం చేస్తాడో వాడి గుప్పుట్లో మనల్ని పెట్టుకొని కీలు బొమ్మను ఆడించినట్టు ఆడిస్తాడు అనమాట మనల్ని. అంటే వాడు ఎలాగ ఆడిస్తే మనం ఆడాల్సిందే. మన చేతిలో మనం లేవు, ఆడి చేతిలో మనం ఉన్నాం. అందుకని వాడు ఎలాగ ఆడిస్తే మనం అలాగా ఆడాల్సిందేనమాట అండి. ఇప్పుడు ఎవరి చేతిలో ఎవరు ఉండాలి చెప్పండి? ఎవరి చేతిలో ఉండాలి? మనం దేవుని చేతిలో ఉండాలి. మనల్ని సృష్టించిన సృష్టికర్త చేతిలో ఉండాలా వద్దా? మనం 7 నక్షత్రాలను ఆయన కుడి చేత పట్టుకున్నాడటండి. ప్రకటనలో ఏమని చెప్తున్నాడు? 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకున్నాడటండి. 7 నక్షత్రాలు అంటే ఏంటి? మనమే ఒక నక్షత్రంలో ఉన్నాం అనుకోండి, మనల్ని చేతిలో తీసుకుంటాడు ఆయన. ఏం చేస్తాడు? మనల్ని చేతిలో తీసుకుంటాడు. మనల్ని చేతిలోకి తీసుకున్నప్పుడు మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటామా చెప్పండి? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తామా? మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటామా? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం. అదండి. అంటే 100 6 అయినా 600 అయినా మన ఇష్టం కాదు మన జీవితంలో నెరవేర్చబడాల్సింది. దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం ఉన్నట్లయితే దేవుని చేతిలో మనం ఉన్నామన్నమాట అండి. మన చేతిలో మనం లేము, వేరే వాళ్ళ చేతిలో కూడా మనం లేమన్నమాట. దేవుని చేతిలో మనం ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు మనల్ని చక్కగా ఉపయోగించుకుంటాడండి. ఏ టైంలో మనల్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆ రీతిగా మనల్ని ఉపయోగించుకుంటాడు అన్నమాట. అర్థమైందా? దేవుని చేతిలో ఉండాలి మనం, అలా చూసుకోవాలి. ఎందుకంటే మనకు జీవాన్ని ఇచ్చింది ఆయన, మనల్ని బ్రతికించింది ఆయన, మనకు సహాయం చేస్తుంది ఆయన. అందుకే ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా మనము ఉండకూడదు. సాతాను ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా మనల్ని తయారు చేయడానికి చూస్తాడండి. మన పిల్లలకి మనకి వ్యతిరేకంగా అయిపోయారనుకోండి, మనకి ఎంత బాధ వేస్తుందో ఏదో చెప్పండి. మరి సాతాను కూడా మనల్ని దేవుడికి వ్యతిరేకంగా తయారు చేస్తే దేవుడికి బాధ కలుగుతుందా? కలగదా? అందుకే సాతాను ఎప్పుడు కూడా దేవునికి బాధ కలిగించాలి అంటే మనల్ని ఏం చేస్తాడు? వ్యతిరేకంగా మనల్ని తయారు చేసేస్తాడు. ఏం కాదులే, ఈ ఒక్కరోజు మానేస్తే ఏం పోదలే, ఏం కాదులే, అలాగా ఇలాగా అనేసి మెల్లమెల్లగా మనల్ని దేవునికి వ్యతిరేకంగా తయారు చేస్తాడండి. ఎలా తయారు చేస్తాడు? దేవునికి వ్యతిరేకంగా తయారు చేస్తాడు. మనము దేవుని చేతిలోంచి మెల్లమెల్లగా జారిపోతున్నాం అన్న విషయం కూడా మనకి అర్థం కాదు. అందుకే మనకి ఏమైపోవాలంటేనంట, దేవుని మందిరానికి రావడం అనేటువంటిది వాడికైపోవాలంటండి. ఏమైపోవాలి? వాడికైపోవాలన్నమాట. వాడికి చెప్పు దేవుని మందిరానికి వస్తే ఏది జరగరాని కార్యం జరిగినా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కనికరించి సహాయం చేస్తాడు. సమాజ మందిరానికి వచ్చిన వాళ్ళకి ఎంతమంది జీవితంలో ఎన్ని కార్యాలు చేయలేదండి దేవుడు చెప్పండి? వాళ్ళు అడిగారు అప్పుడు ఏమన్నానే, ప్రభువా నాకు ఇది చెయ్యని ఏమన్నా అడిగారా? ఇప్పుడు ఆ పద్దులమ్మ గారన్న ఆవిడ ఏమన్నా అడిగిందా దేవుడిని చెప్పండి? అడగలేదు కదా. కానీ దేవుడు ఏం చేశాడు? ఆమెను కనికరించాడు. ఎందుకంటే మానక రోజు ప్రార్థనకు వచ్చేది, ప్రార్థనలో కూర్చునేది, గంటల కూర్చుని వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించి, ముఖ్యంగా ఆమె చేసిన ఒక కార్యం ఏంటంటే అండి, నా దగ్గరికి రాని క్రితం ఆవిడ కనిపించేదంట. ఈమెలో ఏముంది పెద్ద విశేషం అనిపించేదంట. మనలాగే ఉంది కదా, ఇప్పుడు వస్తువులు కూడా తీయలేదు కదా అనుకుందంట. వస్తువులు ఏదో ప్రాబ్లం ఉందనుకుంది కావాలి ఆవిడ వస్తువులు తీసేశారు, తర్వాత మళ్ళీ వేసుకున్నారు. వస్తువులు తీసినా ఏముండదు, వేసుకున్నా ఏముండదు, మనసులో ఉంటుంది మార్పు అనేటువంటిది. ఎక్కడ ఉంటుంది? మనసులో ఉంటుంది మార్పు అనేటువంటిది. అయితే ఆవిడకి సైతాను పెట్టిన ఆలోచనలు ఇవి. ఏం పెట్టింది సైతాను? ఎందుకని? సరే ఎందుకని అంటే సాతాను
ఆవిడ రక్షణ పొందకుండా చెయ్యాలి, ఆమెని పాతాళానికి తీసుకెళ్ళాలని ప్లాన్ చేసిందండి. అర్థమైందా? ఆమెను ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంది? పాతాళానికి తీసుకెళ్ళాలని. మరి మనల్ని కూడా పాతాళానికి తీసుకెళ్ళాలనే టార్గెట్ సాతానికి. పరలోకం నుంచి నన్ను నెట్టేశారు కదా, నాకు స్థానం లేదని. వీళ్ళు మట్టితో తయారు చేశాడు వీళ్ళని, వీళ్ళు పరలోకానికి వెళ్ళిపోవడం ఏంటి? నేను చక్కగా ఆరాధన చేసి దాన్ని కదా అక్కడ ఉన్నప్పుడు, పరలోకంలో ఉన్నప్పుడు. అలాంటి నన్ను త్రోసివేసి ఈ మట్టి మనిషిని నిలబెట్టి ఈ మట్టి మనిషిని ప్రేమిస్తున్నాడేటి అని సాతానికి పిచ్చి కోపం అండి. ఎవరి మీద? మొదట దేవుని మీద. ఆ కోపం ఎవరి మీదకి వచ్చింది? ఇప్పుడు మన మీదకి వచ్చేసింది. మన మీదకి వచ్చేసి మనతో ప్రేమగా మాట్లాడినట్టు ఉంటుంది అన్నమాట అండి. ఇది నిజమా అన్నది ఎవరి దగ్గరికి వచ్చి? మరి రోజు ప్రభు మాట్లాడారా లేదా వాళ్ళతోని? ఎంత హ్యాపీగా ఉండేవారండి వాళ్ళు. కానీ ఇది నిజమా అని ఒక్క మాట మాట్లాడేటప్పటికి ఆ మాట చాలా మంచిగా అనిపించింది అన్నమాట. అనిపించేటప్పటికి ఇంకా తోటలోనే లేకుండా చేసేసాడు దేవుడు. అంటే వాళ్ళు ఆ తోటలో ఉండి నిత్య జీవ ఫలాలని తినడం అనేటువంటిది, ఆ జీవ వృక్ష ఫలాలు తినడం అనేటువంటిది ఎవరికి ఇష్టం లేదు? సాతానికి ఇష్టం లేదండి. జీవవృక్ష ఫలాలు తింటే జీవించేస్తారు వీళ్ళు అని చెప్పి ఆ మంచి చెడ్డల తెలుగునిచ్చే వృక్ష ఫలాన్ని తినేటట్టుగా చేసింది. చేసేటప్పటికి పాపము వాళ్ళలో ప్రవేశించింది. పాపికి పరలోకానికి ఏమన్నా అర్హత ఉందా అండి? ఆ అర్హత లేని మనకి దేవుడు వచ్చి ఏం చేశాడు? మనకి అర్హత కల్పించాడు. ఆ అర్హతను కల్పిస్తే నువ్వు ఎంత అర్హత కల్పిస్తే మాత్రం నేను రానిస్తానా నీ దగ్గరికి? నేను నీ మందిరానికి రానిస్తాను కానీ, అన్నీ చేయనిస్తాను కానీ, పరలోకం వెళ్ళకుండా నేను ఎలా కాపాలో నాకు తెలుసు అంటాడు. తెలుసా మీకు? వాడు చాలా ట్రిక్కులు మన మీద ప్లే చేస్తూ ఉంటాడు. కానీ ప్రేమ కలిగిన దేవుడు ఏం చేస్తాడంటే మనకు సహాయం చేస్తాడు. ఎప్పటికప్పుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. మనకి సహాయం చేస్తాడు. మరి అంత ప్రేమ లేకపోతే ఆమెను పిలిచి చేతులు ఉంచుతాడా చెప్పండి? పోనీ ఆమెకి ఏమైనా అనారోగ్యం ఉందా? నాకు అనారోగ్యం ఉందండి, నన్ను స్వస్థపరచండి ప్రభు అని వెళ్ళి అడగడానికైనా ఆమెకి ఏమన్నా అనారోగ్యం ఉందా? అనారోగ్యం కాదది, అది దయ్యం. అది ఏంటది? అది దయ్యం. అది ఎవరికే కనపట్టలేదు, కేవలము దేవునికి మాత్రమే కనిపించింది. అది దేవునికే కనిపిస్తుందండి, దేవునికే కనిపిస్తుంది. దేవుని యొక్క అభిషేకము కలిగిన వారికి కనిపిస్తాయండి. ఆ క్రియలు ఆ చేష్టలో వేరుగా ఉంటాయన్నమాట. ఆ క్రియలు చేష్టలో వేరుగా ఉంటాయండి. ఇదేంటి? ఇది దైవికమైన చేష్టలు కాదు కదా ఇవి. దేవుని ఆత్మ ఇలా ఉండదు కదా, ఎందుకు ఇలాంటి పనులు, ఏంటి ఇది అని తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. చాలా సంతోషం అయిపోయారు ఆవిడ. అయిపోయి ఇదేంటండి బాబు, నిన్ను ఇన్ని రోజులు నేను 4 రోజులు ఎంతో బాధపడ్డారు రమారని. ఇంత బాధపడ్డాను, అసలు క్షణంలో పోయింది ఏంటండి ఇలాగా అని చెప్పేసి చాలా సంతోషపడిపోయింది. అంత మాత్రమే కాదు, మారు మనసు పొందుకున్నారు ఆవిడ. ఈ మారు మనసు పొందుకోవడానికే దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అని చాలా సంతోషించి చక్కని సాక్ష్యాన్ని చెప్పితే ఆ సాక్ష్యం విన్న వాళ్ళలో దెయ్యం పనిచేసింది. మళ్ళీ చూసారా, ఇలా సాక్ష్యం చెప్తావా నువ్వు అని కోపం వచ్చేసింది కొంతమందికి. కోపం వచ్చేసి ఇంకా ఆవిడ మీద నా మీద పగలు పట్టేశారన్నమాట అండి. ఆ రోజు నుంచి పగ పట్టేశారన్నమాట అండి. ఆవిడకి చాలా హాని తలపెట్టారు. ఆమెని ఆ కుటుంబాన్ని కూడా ఏదో నష్టపరచాలని పగపట్టారు. కానీ ఏమీ భయపడకండి, దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పి అన్నాను. ప్రార్థన చేద్దాము, దేవుడే మనకు సహాయం చేస్తాడని. నా దగ్గరికి వచ్చిన ఎవరికైనా కూడా నేను చెప్పేది అదే చెప్తాను. నేను ప్రార్థన చేద్దాం, దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇంతేనా చెప్తాను, ఇంకేమైనా చెప్తాను?
చాలా పెద్ద హాని తలపెట్టారని తెలిసిందంట వాళ్ళకి. ఎవ్వరూ ఏమీ చేయలేదు, వాళ్ళకి క్షేమంగా వెళ్ళిపోయారండి. హల్లెలూయా. అసలు వాళ్ళు సామాన్లు వేసుకుని ఎలా వెళ్తారో మేము చూస్తాము అనేసి సవాల్ చేశారట. ఇలా అంటున్నారు శారా గారు అంటే అలాంటిది ఏమీ జరగదమ్మా, దేవుడు ఉన్నాడు మనకి, దేవుడు సహాయం చేస్తాడమ్మా, ఏమీ భయపడకండి అని చాలా భయపడిపోయారు ఆవిడ. దేవుని పిల్లలు అంటారు, అందులో దుర్మార్గులు ఉంటారండి తెలుసా. ఏసేపు అన్నదమ్ములు దుర్మార్గులా కాదా? మరి ఒకే తండ్రి పిల్లలా కాదా? ఒకే తండ్రి పిల్లలైనప్పుడు ఏసేపు అలాగే ఎలాగున్నాడో మిగతా వాళ్ళు ఎలాగున్నారు అలాగా. ఇతను చక్కగా జీవిస్తున్నాడో మిగిలిన వాళ్ళందరూ అలా దుర్మార్గులుగా ఎలాగైపోయారు, వాళ్ళు చెడు పనులు ఎలా చేస్తున్నారు, బలాత్కారులాగా ఎలా తయారయ్యారు, వాళ్ళు దుర్మార్గుల్లాగా ఎలా తయారయ్యారు. వాళ్ళు దేవుని బిడ్డలనే చెప్పుకుంటారండి చాలామంది, కానీ దుర్మార్గపు పనులు ఎందుకు చేస్తారు? ఎందుకు చెప్పనా, కేవలము పాపాలు ఒప్పుకుంటారండి. వాళ్ళు ఏం చేస్తారు? పాపాలు ఒప్పుకుంటారండి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకుంటారు. అది కేవలం నీళ్ళ బాప్తీసం వరకు అది ఉపయోగపడుతుంది, కానీ ఆత్మలో జన్మించాలి. ఏం జన్మించాలి? ఒకడు నీటి మూలముగాను జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేరు అని చెప్పాడా లేదా? నికోదేము ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఆయన ఏం చెప్పారండి? నువ్వు చేస్తున్న కార్యాలు ఎవరో చేయలేరు, భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరో చేయలేరు, నువ్వు ఎలా చేస్తున్నావు ఈ కార్యాలన్నీ అని యూదులకు ప్రధాని, సమాజ మందిరపు అధికారి, పరిసయ్యుల్లో కూడా అధికారి ఆయన. అంతలాంటి ఆయన ఎవరి దగ్గరికి వచ్చారట? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన చేసిన కార్యాలు అప్పటి వరకు ఎవరో చేయలేదండి. ఆ కార్యాలు విని పగలెళ్తే మిగతా వాళ్ళు ఊరుకోరని రాత్రి టైంలో వచ్చాడటండి. ఆయన వచ్చి అడిగితే అప్పుడు ప్రభు అంటున్నారు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడు అన్నాడు ఆయన. అయితే ఒకసారి తల్లి కడుపులో జన్మించాము, మళ్ళీ తల్లి కడుపులోకి ఎలాగెళ్తాం మనం అంటున్నాడు ఆయన. అంటే ఆత్మ విషయాలు చెప్పినప్పుడు శరీరానుసారులకి అర్థం కావటండి. ఆత్మ విషయాలు చెప్తుంటే శరీర విషయాలు అర్థమైనట్టుగా ఆత్మ విషయాలు అర్థం కావటండి. అందుకే ఆయన ఆత్మీయ విషయాలు చెప్తుంటే ఈయనకి శారీరకంగా అర్థమవుతుంది. 2 జన్మలు అంటున్నాడు, ఆల్రెడీ అమ్మలో నుంచి వచ్చేసాము, ఒక జన్మ అయిపోయింది, ఇప్పుడు రెండోసారి మళ్ళీ అలాగే వెళ్తాం కడుపులోకి అంటున్నాడు. ఏమర్థమైంది ఆయనకి? అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేరు అంటున్నాడు. అక్కడ దేవుని రాజ్యం అంటే ఏంటి? ఆయనే దేవుని రాజ్యం అంటే ఆయన దేవుని రాజ్యము, దేవుని కుమారుడని అతనికి అర్థం కావట్లేదు. అతనికి అర్థం కావట్లేదు. ఒక గుడ్డోడు చూపు పొందుకుని ఆయనే దేవుడు, దేవుని కుమారుడని అంగీకరించేశాడు. ఆడు గుడ్డోడే కానీ ఆడు శరీరానుసారంగా చూడలేకపోతున్నాడు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచాడు ఆ గుడ్డోడు. ఆయన నజరేయుడు అని యేసు వెళ్తున్నాడు ఈ దారిలో అని చెప్తే, అమ్మో ఆయన వెళ్తున్నాడా అని చెప్పేసి, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని పిలిచాడు. ఎలా అర్థమైంది ఇతనికి? అక్కడ తన చుట్టూ నిలబడిన వాళ్ళు అందరూ కూడా కళ్ళతో చక్కగా గుడ్లు అప్పగించుకుని చూస్తున్నారు కదా. వాళ్ళకి దేవుని కుమారుడని అర్థమైందా? అర్థం అవ్వలేదు. వీడు గుడ్డోడే కానీ వీడికి అర్థమైంది ఆయన దేవుని కుమారుడని, వీడికి అర్థమైంది. అందుకే ఆయన దేవుని కుమారుడా అని, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఆయన కేకలు వేశాడట. ఆయన చాలా దూరం వెళ్ళిపోయాడు. రా అరవకో అన్నారు వాళ్ళు. వాడు మరింత బిగ్గరగా కేకలేసి ఏం చేశాడట అండి? వాడి కేకలు ఆపేసినాయి ఆయన్ని. అంటే మనల్ని ఎవరైతే ఆటంకపరుస్తున్నారో ఆటంకపరిచేవారి మాట కాదు మనం వినాల్సింది.
ఎవరి మాట వినాలి? దేవుణ్ణి మనం చూడాలి అంటే, దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మనల్ని ఆటంకపరిచే వాళ్ళ మాటలు కాదు మనం వినాల్సింది. దేవుణ్ణి మనం చూడాలి. ఏం చెయ్యాలి? దేవుణ్ణి మనం చూడాలి. దేవునితో మనం మాట్లాడాలి. మనం ప్రార్థన చేయటం మన వాళ్ళకి ఇష్టం ఉండదు, మనం పాటలు పాడటం మన ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు, మన వాక్యం చదివితే వాళ్ళకి ఇష్టం ఉండదు, దేవుని గురించి మాట్లాడితే వాళ్ళకి ఇష్టం ఉండదు. అంత మాత్రాన మానేస్తామా? మానేస్తే ఏం చేయగలవు నువ్వు? నేను ఒక మందిరంలో దేవుడు నన్ను బలంగా ఉపయోగించుకున్నాడు. అప్పటికి ఇంకా సేవ, నాకు సొంత సేవ ఇవ్వబడలేదు. నాకు ఒక పని అప్పగించాడు దేవుడు. ఆ పనిని చేస్తున్నాను. ఆ పనిని చేస్తుంటే ఆ ఇంటిగల ఆవిడలో దూరింది ఆ దెయ్యం, పెద్ద దెయ్యం. అందరూ ప్రార్థన అవగానే వెళ్ళిపోతే మీరేంటంటే అక్కడ ఉండిపోతారని అడుగుతుంది. ఆవిడ ఇంట్లో నేను అద్దుకుంటున్నాను, ఆవిడకి నాకు ఎంతవరకు చెప్పండి? ఎంతవరకు సంబంధం మాకు ఇద్దరికేనే? అంతేనా? నా మీద ఆవిడ పెత్తనం ఏంటి? పెత్తనం ఉందా చెప్పండి? దయ్యం అది. ఏంటది? దయ్యం అది. అందరూ వెళ్ళిపోతారు, మీరేంటండి ప్రార్థన అయిపోయాను గంట పోతారేంటి అంటుంది ఆవిడ. అసలు ఆవిడకి నాకు సంబంధం ఏంటి? అసలు మీకు నాకు సంబంధం ఏంటండి? నేను ఎప్పుడొకప్పుడు వస్తాను అని నేనంటే ఆవిడ ఏమన్నా మాట్లాడగలదా? కానీ నేను అలా అనలేదు. ఎందుకు అనలేదో తెలుసా? ఆమెలో పనిచేసేది దయ్యం అని నాకు తెలుసు. ఆమె వచ్చేప్పుడు మంచి మనిషే, కానీ ఆమెలో ఏం పని చేస్తుంది? దయ్యం పని చేస్తుంది. అందుకే ఆటంకపరుస్తుంది. ఆటంకపరచాలని చూసింది నన్ను. ఎట్టి పరిస్థితిలో దేవుడు నాకు అప్పగించిన పనిని నేను మాత్రం మానలేదండి. అప్పుడు వాళ్ళ కోడలే నా పక్షాన ఒక దూతలా నిలబడింది. అక్కడ నిలబడి ఆవిడ అంటది కదా, అందరిలా కాదత్తయ్యా ఈవిడి, అందరిలాంటి ఆవిడ కాదు ఆవిడ. ఏంటి ఆవిడ ఒక అన్యురాలండి. అన్యురాలు చెప్తుంది, అందరిలాంటి ఆవిడ కాదు ఆవిడ. అందరూ ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతారు, కానీ ఆవిడ అలాంటి ఆవిడ కాదు. ఆవిడ రానివ్వరు ఎవరోనే. ఆవిడ చుట్టూ మూగేస్తారు. మరి నిజంగానే మూగేస్తారు. ఒక రోజు వచ్చినప్పుడు చూసింది ఆవిడ నన్ను అక్కడ. వాళ్ళ కోడలో మొత్తం మీద నా ద్వారానే రక్షణలోకి వచ్చింది ఆ ఫ్యామిలీ. ఆవిడ చుట్టూ మూగేస్తారు, అత్తయ్య రానివ్వరు ఆవిడ్ని అని చెప్పేసి ఆవిడ సాక్ష్యం చెప్పింది అన్నమాట. అలాగా అంటుంది. మరి వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ అన్యులాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు? ఏం తెలియదు. కానీ ఆమెలో ఉండి నన్ను ఏదో ఆపాలని నన్ను ప్రయత్నం చేసింది, కానీ ఏ రోజు నేను ఆగలేదు. నేను భయపడలేదు, ఆగలేదు. ఆమెలో నుంచి ఆ దెయ్యం పోయేంత వరకు నేను కామ్గా అలా ఉండేదాన్ని అన్నమాట. మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు, కానీ మీలో ఏం పని చేస్తుంది అని నేను అలా కామ్గా ఉంటే ఒక్కొక్కసారి ఆ దెయ్యం ఉగ్ర రూపం దాల్చేసింది అనమాట అండి. ఇంటి చుట్టూ తిరిగేసేదండి. మా ఇంటి చుట్టూని కిటికీలో నుంచి చూసేదండి నేను ఎక్కడున్నాను అని. నన్ను పిలిచేది ఆవిడ. ఏంటండి లోపల ఉన్నారు, బయటికి రావట్లేదా అనేది. అంటే ఇప్పుడు నేను నా ఇంట్లోకి రాటాకే లేదు, నేను లోపల ఉంటాకే లేదు, నేను బయటికి రావటాకే లేదు. నేను దయ్యాలు ఎలా పనిచేస్తాయో తెలుసా మీకు? దేవుని పని చేస్తుంటే ఎంత ఆటంకపరుస్తాయో తెలుసా మీకు? అవన్నీ నేను అనుభవించిన దాన్ని. నేను ఒక్కొక్క దెయ్యం ఏ రీతిగా పనిచేస్తుందో నాకు తెలుసు. 1-2 దెయ్యాలను కాదు, నేను చూస్తా, అనుభవిస్తా. పెద్ద పెద్ద కేకలు వేసేసేది ఆవిడ. ఇంట్లో వాళ్ళ మీద అరిసేది. ఎప్పుడు అలాంటి కేకలు వేసేది కాదు. అలాగా నా మీద ఆ కోపం వచ్చేసి, ఈమె నేను ఆపలేకపోతున్నానేంటి, మందిరానికి వెళ్లకుండా ఆపలేకపోతున్నానేంటి ఈమె దేవునికి దగ్గరైపోతుంది అని ఆమె లోపల ఉన్న దయ్యానికి తెలుసు. కానీ ఏ రోజుని నేను ఆమెని తృణీకరించలేదండి.
ఆమెలో పనిచేసే దెయ్యానికి మనకి పోరాటం, కానీ ఆమెతో మనకేంటి? ఆమె మనిషి, మంచి ఆవిడే అని ఏ రోజున ఆమెతో గొడవ పెట్టుకోలేదు. నేను మీలో ప్రవేశించేసిందా అనుకునేదాన్ని. వాళ్ళ పక్కనే ఉండేదండి మా బాత్రూమ్ అన్నమాట. అంటే వాళ్ళ వంటగదికి అటాచ్ చేసి మా బాత్రూమ్ ఉండేదన్నమాట. బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా నాకు ఎంత ఇబ్బంది అయిపోయేదంటే అంత ఇబ్బంది అయిపోయేది నాకు. మరి కేకలేసేస్తుంది కదా, ఇక నన్ను చూస్తే ఇంకా ఏమైపోద్దో తెలియదు. అందుకని బాత్రూమ్ కూడా వెళ్ళకుండా అలా ఉండిపోయేదానండి లోపల. కానీ దేవుని మందిరంలో దేవుడు నాకు ఏ పని అప్పగించాడో ఆ పనిని నేను చేసి ముగించాను, జయమును పొందుకున్నాను. అనేకమైన నూతనాత్మలు వచ్చేసినాయండి, అందులోకి విడుదల పొందేసుకున్నారు. చాలా గొప్ప కార్యాలు జరిగిపోయినాయి అక్కడ, దేవుడు జరిగించేశాడు. చివరికి ఆ ఊరి నుంచి వేరే ఊరు మేము వెళ్ళాల్సి వచ్చినప్పుడు నన్ను తలవని రోజు లేదండి. ఆవిడ వాళ్ళ కోడలే చెప్పారు నాకు, మిమ్మల్ని తలవని రోజు లేదండి, మీరు ఉన్నప్పుడు అలా ఉన్నారు కదా ఆవిడ, మిమ్మల్ని తలవని రోజు లేదు. ఎలా అయినా ఆవిడ చాలా మంచి ఆవిడే, చాలా మంచి ఆవిడ. వేరే వాళ్ళు వచ్చారంట అందులోకి. ఒక నెల రోజులు ఎంతో అసలు వాళ్ళేళ్ళు ఎలాగైపోయారంటే అలాగైపోయారట. తర్వాత గొడవలు 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 అంటండి. ఆ తర్వాత ఎలా అయినా ఆవిడ చాలా మంచి ఆవిడ, చాలా మంచి ఆవిడ అని అత్తయ్య గారు మిమ్మల్ని తలవని రోజు లేదండి బాబు అని చెప్పి మరి మేము ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఇచ్చేసేటప్పుడు ఆవిడ చాలా పంపించారు నాకు. ఒక పుట్టింటి ఆడబడుసుకి ఎలాగైతే పిండి వంటలు చేసి పంపుతారో అలా పిండి వంటలు, మరి వాళ్ళ చౌదరీస్ అనమాట అండి, కొబ్బరి నూనెని, కొబ్బరికాయలని, ఇంకా చాలా రకాలు, ఇంకా ఇదేదేని ఏం చెప్పను, ఇంకా బట్టలు అన్నీ పంపించారు వాళ్ళ కోడలతో. ఎవరికి పంపించినట్టుగా నాకు పంపించారు ఆవిడ. నువ్వు వెళ్ళిరావే, నువ్వు వెళ్ళిరా అని చెప్పేసి. ఎంత ఆశ్చర్యమో చూసారా. మనము కాముగా ఉండడం వల్ల కొన్ని జయించగలుగుతాం. కొన్నిసార్లు నోరు తెరవాలి, కొన్నిసార్లు నోరు మూసుకోవాలండి. ఏం చెయ్యాలి? ఏది ఏమైనప్పటికైనా మరి ఆ పక్కింటి వాళ్ళు రక్షించబడ్డారు కదా, వాళ్ళ కోడలాళ్ళు రక్షించబడ్డారు కదా, ఫ్యామిలీ అంతా రక్షించబడిందంటండి. రకరకాలుగా పనిచేస్తాయండి ఈ దయ్యాలు అనేటువంటివి, రకరకాలుగా పనిచేస్తాయి అన్నమాట. కానీ ప్రతి దాంట్లో దేవుడు మనకి ఏమిస్తాడు? జయమునిస్తాడు. అవి ఎంత ఆటంకపరిచినా మనం మాత్రం ఏం చేయకూడదు? దేవునికి దూరం అవ్వకూడదు, దేవునికి దూరం అవ్వకూడదు, మందిరానికి కూడా దూరం అవ్వకూడదండి. ఒకవేళ దూరమై ఉంటే ఆ దయ్యం ఆమెను వదిలేదండి? వదలదు కదా, ఎప్పటికీ వదలదు. 18 సంవత్సరాలు అంటే అది ఏమన్నా తక్కువ సమయం అంటే అది ఏమన్నాని? ఎంతకాలం ఆమెని బలహీనపరిచిందో మీరు ఆలోచన చెయ్యండి. కానీ విడుదల టైం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడు? దాన్ని విడుదల చేసేస్తాడండి. విడుదలైన ఆమెకు సంతోషంగా ఉంది, విడుదల చేసిన ఆయనకు సంతోషంగా ఉంది, మిగతా వాళ్ళకి సంతోషం ఉందా? లేదండి. వాళ్ళకి ఏమైనా సంతోషం ఉందా? లేదు. ఎందుకు ఈరోజు నువ్వు స్వస్థపరిచావని కూర్చున్నారు వాళ్ళందరూ. మనము స్వతంత్రులుగా ఉండడం అనేటువంటిది లోకస్తులకి నచ్చదండి. లోకాశ, శరీరాశ, జీవపడము, నేత్రాశ కలిగి ఉన్న వాళ్ళకి మనము ఆత్మలో విడుదల పొందితే, శరీరంలో విడుదల పొందితే వారికి అస్సలు ఇష్టం ఉండదండి. వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను నేను అంటున్నాడు ఆయన. మనల్ని ఏం చేస్తాడట? స్వతంత్రులుగా చేస్తానంటున్నాడు ఆయన. బంధకాల్లో ఉన్న వారికి స్వతంత్రత ఇస్తానంటున్నాడు. ఆ గాడిద బంధింపబడి ఉంది, దాని బంధకాలన్నిటినీ విప్పి తోలుకుని రండి అన్నాడా లేదా ఆయన? అది ఎంత దుఃఖపడుతుందో ఏంటో మనకు తెలీదు. బంధకాలతో బంధింపబడింది. అది దేవుని దగ్గరికి రావాలని ఆశ ఉంది, కానీ బంధకాలు రాకుండా చేసినాయి. కానీ ఆ లోపల ఉన్న ఆశను దేవుడు చూశాడు. ఆ గ్రామానికి వస్తా ఉన్నాడు, తన శిష్యులు పంపించాడు, ఆ గాడిదకి విడుదల ఇచ్చాడు. ఆయన దగ్గరికి దాన్ని
తోలుకుని రమ్మన్నాడు. తోలుకుని వచ్చిన తర్వాత ఆ గత స్థితి అంతా ఒక రకంగా గడిచింది. ఇప్పుడు యేసు దగ్గరికి వచ్చినప్పుడు యేసుని మోయడానికి అది ఇష్టపడింది. ఇప్పుడు దాన్ని కింద నడవనిస్తున్నాడా ఆయన? లేదు, కింద నడవనివ్వట్లేదు. ఆ కింద బట్టలు పరుస్తున్నారటండి. బట్టలు అయిపోయిన తర్వాత చెట్ల కొమ్మలు పరిచారటండి. ఆ గాడిద మీద పట్టు వస్త్రాలు వేసి కూర్చోమన్నారటండి. యేసయ్య కూర్చున్నారు. యేసయ్య ఎవరి మీద అయితే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి ఏమిస్తాడో తెలుసా? దేవుడు ఘనతనిస్తాడండి. ఏమిస్తాడో? ఘనతనిస్తాడండి. ఘనతనిస్తాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానంటాడు. మనం ఎప్పుడైతే దేవుడిని ఘనపరచడానికి ఇష్టపడ్డామో దేవుడు కూడా మనల్ని ఘనపరచడానికి ఇష్టపడతాడు. ఆయన అసలు ఈ గాడిద మీద ఎక్కడమేంటి నువ్వు? ఈ గాడిదకి ఇంత ఘనత ఏంటి అని చెప్పేసి కూర్చున్నారంట సీనియర్స్ అందరూ. శాస్త్రులు పరిచయాలు ఏమన్నారండి? ఆ జై జై ధ్వనులేంటి? నీ శిష్యులు ఊరుకోమను, ఏంటి ఆ కేకలేంటి, ఆ గోలేంటి అన్నారు వాళ్ళు. అన్నప్పుడు ఆయన ఏమన్నారండి? వీళ్ళు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు ఆయన. ఈ రాళ్ళు అనగా అన్యజనులకు సాదృశ్యం. ఈ రాళ్ళు అంటే ఎవరు? అన్యజనులకు సాదృశ్యం. అంటే దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్న వాళ్ళు దేవుణ్ణి గణపరచకపోతే ఎవరు గణపరుస్తారట? అన్యజనుల చేత ఘనత పొందుతాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు గణపరిచే పరిస్థితి నీకు ఇచ్చాడు. నువ్వు దేవుణ్ణి గణపరిచే పరిస్థితిని ఇచ్చాడు. కానీ నువ్వు గణపరచలేదు అంటే కనుక అది ఎవరికి వెళ్ళిపోతుంది? అన్ని జనులకు వెళ్ళిపోతుంది. అదే చెప్తున్నాడు ఆయన. వీళ్ళని నోరు మూయమంటున్నారు మీరు. వీళ్ళని నోరు మూపిస్తే ఎవరు కేకలేస్తారు? అన్యజనులు కేకలేస్తారు అన్నాడు ఆయన. మరి ఈ రోజున అన్యజనులు కేకలేయట్లేదా? ఎవరు స్తుతిస్తున్నారు దేవుణ్ణి ఎక్కువ ఈ రోజుల్లోని? మొదటి నుంచి ఉన్న సీనియర్సా లేకపోతే అప్పటికప్పుడు వచ్చిన అన్యజనులా? ఎవరు ఎక్కువ గణపరుస్తున్నారు దేవుణ్ణి? అన్యజనులు లేవనెత్తుకుంటాడండి దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు. నా తండ్రి ఆకర్షిస్తే తప్ప మీరెవరో తండ్రి వద్దకు రారు అంటాడు ఆయన. తండ్రి అయినా దేవుడు మనల్ని ఆకర్షిస్తే తప్ప మా దేవుడి దగ్గరికి రాలేరటండి. రావచ్చు కదండి, రావచ్చు కదండి, రావచ్చు కదండి అంటే రారు. రారు. ఎందుకని? తండ్రి వాళ్ళని ఆకర్షించలేదు. తండ్రి వాళ్ళని ఆకర్షించలేదు. తండ్రి ఆకర్షిస్తే ఎక్కడున్నా పరిగెత్తుకొస్తారటండి. ఏం చేస్తారు? ఎక్కడున్నా పరిగెత్తుకొస్తారట. తండ్రి ఆకర్షించాలట. అందుకే చూడండి, చాలామంది వాళ్ళకి ఎవ్వరూ ఏమీ చెప్పరండి, కానీ ప్రభువే డైరెక్ట్ దర్శనం ఇస్తారు వాళ్ళకి. ఆయన దేవుడని నాకు తెలీదు, ఎవరో నాకు చెప్పలేదు, ఆయనే నాకు దర్శనం ఇచ్చారు అని గొప్ప సాక్షులు అయిపోవట్లేదా? సాక్ష్యాలు చెప్పట్లేదా? ఈ రోజుని ఎలుగెత్తి సాక్ష్యాలు చెప్పేది వాళ్ళే చెప్తున్నారండి ఈ రోజుని. ఈ సీనియర్స్ అందరూ నోరు మూసుకుని కూర్చుంటే వాళ్ళు ఎలుగెత్తి సాక్ష్యాలు చెప్తున్నారు ఈ రోజుల్లో. వీళ్ళు చెప్పరో ఇంకొకళ్ళని చెప్పనివ్వరు. కానీ మనం ఏం చెయ్యాలి? దేవుని కొరకు ఉపయోగపడాలండి. దేవుని కొరకు ఉపయోగపడాలి. ఏ ఉపయోగం లేనివాళ్ళలాగా మనము ఉండకూడదండి. మనం దేవుని ఇంట్లో మనం ఉన్నాము అంటే దేవునికి ఉపయోగపడాలి. ఏదో రూపంలో మనం ఏం చేయాలి? ఆయనకు ఉపయోగపడాలి. అది చిన్నదా, పెద్దదా, విలువైందా, విలువ కాందా, అది కాదు మనం చూడాల్సింది. నేను ఎప్పుడు అదే చెప్తాను మీకు. ఏదో రూపంలో ఏదో రీతిగా మనం ఏం చేయాలి? దేవునికి ఉపయోగకరంగా మనం ఉండాలి. ఆయన ఇంటికి మనం వచ్చాం, ఆయన ఇంట్లో మనం ఉన్నాం, ఆయనకి మనం ఉపయోగకరమైన బిడ్డలుగా మనము ఉండాలండి. చూడండి, ఆమెని విడుదల చేశాడు దేవుడు. అలాగే
మొన్న చెప్పుకున్నాం మనం. మరి ఆ కుంటివాడైన పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తిని కూడా మరి పేతురు యోహాను ద్వారా స్వస్థత కలిగింది. ఎలా కలిగింది వాళ్ళకి? అతని దెయ్యం పట్టిందా? చెప్పండి. దెయ్యం పట్టినట్టు అక్కడ అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో ఉంది కదా. అక్కడ దెయ్యం పట్టినట్టు లేదు. అతన్ని పుట్టినది మొదలుకొని కుంటివాడై అంటే అక్కడ అంగవైకల్యం కనిపిస్తుంది. ఆ వ్యక్తిలో ఏముంది? అంగవైకల్యం కనిపిస్తుంది. అంటే దెయ్యం పట్టినట్టు లేదు అక్కడ. మీరు గమనించండి. అందుకే అతను లేవలేకపోతున్నాడో, నిలబడలేకపోతున్నాడో, నడవలేకపోతున్నాడు, ఏమీ చేయలేక అలాగ పుట్టినది మొదలుకొని కూర్చోవడం తప్ప ఇంక ఏది చేయలేదు అతను. అలానే అతను ఏమి దురాత్మలు ఏమీ పట్టలేదండి, ఏ దెయ్యాలు పట్టలేదు అతన్ని. కానీ అతను అంగవైకల్యం చేత బాధపడుతున్నాడండి. అతను ఎలా ఉన్నాడో అందుకే ఆ యొక్క శరీరానుసరమైన అంగవైకల్యాన్ని బట్టి, ఆత్మానుసరమైన అంగవైకల్యాన్ని బట్టి 2 రకాలు ఉంటాయండి. ఒకటి శరీరానుసరమైంది ఉంటుంది, రెండోది ఆత్మానుసరమైంది ఉంటుంది అనమాట. మొత్తం మీద దాని నుంచి దేవుడు ఆ రోజున ఆయనకి ఏమి ఇచ్చాడు? విడుదల ఇచ్చేసాడండి. ఆ విడుదల పొందుకున్న అతను దిగ్గున లేచాడు, నిలబడ్డాడు, నడిచాడు, పరిగెత్తాడు, గంతులు వేస్తూ దేవుణ్ణి మందిరానికి పరిగెత్తి గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయి దేవుణ్ణి ఆరాధించాడండి. గమనించండి ఎంత కార్యం జరిగింది అతనిలోని. అతను ఏమైనా దయ్యాలు పట్టినట్టు ఉందా అక్కడ? లేదు. అంటే అతనుకున్న దాన్ని ఆ రోజు దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఏం చేశాడు దేవుడు? స్వస్థపరిచినప్పుడు విడుదల పొందుకున్నాడో దేవునికి ఉపయోగపడిపోయాడు. దేవునికి ఉపయోగపడిపోయాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, పరమగీతాలో 7వ అధ్యాయం 1వ వచనం. పరమగీతాలో 7వ అధ్యాయం 1వ వచనం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు, నీ ఉడుపులు. చాలు. ఓ రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందంగా నడుస్తున్నావు అంటున్నాడు ఆయన అక్కడ. అంటే ఈమెని మనం మొదట్లో చూస్తే, మొదటి అధ్యాయంలో చూస్తే ఆమె నల్లగా ఉన్నట్టుగా అక్కడ యెరూషలేము కుమార్తెలందరూ కూడా ఆమెని ఎగతాళి చేస్తున్నారండి. ఓ నల్లపిల్ల అని అందరూ కూడా ఏం చేస్తున్నారట? ఎగతాళి చేస్తున్నారటండి. అయితే ఆమె అంటది కదా, నేను నల్లని దాన్నైనాను, నన్ను చిన్న చూపులు చూడకుండే, నేను ఎండ తగిలిన దాన్ని అంటుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, మీరు ఎర్రగా కనబడడానికి కారణం ఏంటి అంటే మీకు శ్రమ లేదు. ఏమంటున్నామే? మీకు శ్రమ లేదు. చూడు, దేవుడి బిడ్డలంటే ఇలా ఉండాలి. మేము ఎంత ఆశీర్వాదించబడిపోయామో చూసావా? ఇలా ఉండాలి దేవుడి బిడ్డలంటే. ఎంత ఆశీర్వాదించబడిపోయాము, ఎంత ఎలా ఉన్నాం మేము, ఎంత హ్యాపీగా ఉన్నాం మేము. నువ్వు చూడు, ఎప్పుడు ఎలా ఉన్నావు నువ్వు? ఏడుస్తూ దుఃఖపడుతూ విచారంగా అలాగా ఇలాగా ఇలా ఉన్నావు నువ్వు. మేము ఎంత హ్యాపీగా ఉన్నామో చూసావా? మేము ఎంత తొలతూగుతున్నామో చూసావా అని ఆ పిల్లని ఎగతాళి చేస్తున్నారటండి. ఎవరో? యెరూషలేము కుమార్తె. ఈమె సియోను కుమార్తె అంట. అంటే యెరూషలేము కుమార్తెలంట నామకార్థ క్రైస్తవులకు సాదృశ్యం అంటండి. సియోను కుమార్తెలు పరలోకానికి సంబంధించిన బిడ్డలంటండి. అంటే ఈ విశ్వాసులు ఏం చేస్తారటండి? ఎగతాళి చేస్తారటండి. ఆ ఎగతాళి చేస్తున్నారట, నల్లపిల్ల అని. అయినప్పటికైనా ఆమె అలా చెప్పుకుంటుంది, నేను ఎండ తగిలిన దాన్ని. అంటే ఎండ, శ్రమలు, అనేకమైన శ్రమలు నేను అనుభవించడాన్ని బట్టి నలుపు అయ్యాను తప్ప నేను ఒరిజినల్ నలుపు కాదు నాది. నేను తెల్లని దాన్నే. నాకు వచ్చిన శ్రమల వల్ల నేను నలుపు అయ్యాను, కానీ నేను ఒరిజినల్ నలుపు కాదు అని ఆవిడ చెప్పుకుంటుంది. ఆ రీతిగా మరి ఆమె ఏం చేస్తుంది అంటే, వాళ్ళందరూ ఒక రకంగా పనిచేస్తే ఆమె ఒక రకంగా పనిచేస్తుందంటండి.
వాళ్ళు చేసినట్టుగా ఆమె చేయట్లేదటండి. వాళ్ళు చేసినట్టుగా చేయట్లేదు. ఆమె చేసే ప్రతి పని కూడా ప్రభువుని అడుగుతుందంట. ప్రభువా ఎలా చేయమంటారో, ఏం చేయమంటారో అని ప్రతి దాన్ని కూడా ఎవరిని అడుగుతుంది? ప్రభువుని అడుగుతుందంట. ప్రభు ఏం చెప్తే అది చేస్తుందంటండి. వీళ్ళకి ప్రభువుతో అవసరమే లేదు. వాళ్ళకి ఏమనిపిస్తే చేసేస్తారు. వాళ్ళు ఎలా చేస్తే బాగుంటుందో, ఎలా చేస్తే లాభం వస్తుందో, ఎలా చేస్తే ఘనత వస్తుందో, ఎలా చేస్తే పేరు వస్తుందో, ప్రఖ్యాత వస్తుందో, ఈ రకమైన ఆలోచనలు కలిగి చేసేవాళ్ళు వాళ్ళండి. ఈమె ఏం చేస్తుందంటే ప్రభు ఏం చెబితే అది విని అది ఫాలో అయిపోతుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి ఆమెకి ఏమైనా పోలుకుందా? పోలుకు లేదు. అందుకని ఆమెను ఎగతాళి చేస్తున్నారట. అయినప్పటికైనా ఆమె వాళ్ళ గురించి ఏమీ బాధపడట్లేదు. కానీ ఆమె మాత్రం ప్రభు దగ్గరికి చేరిపోయి ఆయనతో సహవాసం చేస్తుంది. ఆయన ఏం చెప్తుంటే అది వింటుందంటండి. ఎక్కడ కూర్చుంటుందంట? ఆయన పాదాల దగ్గర కూర్చుంటుందంట. ఎక్కడ కూర్చుంటుంది? వీళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారో నలుగురు కూర్చుని జోకులు వేసుకుంటా, అవి వేసుకుంటా, ఇవి వేసుకుంటా ఇలా ఆనందిస్తున్నారు. ఆమె ఎక్కడ ఆనందిస్తుంది? ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన ఏం చెప్తుంటే అది వెంట ఆమె ఆనందిస్తుంది అన్నమాట అండి. మీకు 2వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఆయన దగ్గర కూర్చునంట ఆయన నోటి ఫలాన్ని ఆమె భుజిస్తుంది అని రాయబడుతుంది అక్కడ. నోటి ఫలం అంటే ఏంటి? ఆయన నోటి నుంచి వచ్చే మాటలు వింటూ ఆనందిస్తుందంటండి. వాక్యం వింటూ ఆనందిస్తున్నారా మీరు? మీకు ఆ అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆనందిస్తాను. నేను వాక్యం పెట్టుకుని వింటాను. మళ్ళీ విని ఆ వాక్యం నాతో మాట్లాడుతూ ఉంటుంది. నా ప్రభు యొక్క స్వరము నేను వింటూ ఉంటాను. నాకు తెలుసు నా ప్రభు స్వరము. అదే చెప్తుందామా అక్కడ. ఆయన స్వరము నాకు తెలుసు. ఆయన ఎగసి దాటుచు కొండలను మెట్టలను దాటుతూ నా కొరకు వస్తున్నాడు ఆయన అని చెప్తుంది ఆవిడ. అంటే ఆయన ఉనికి తెలుసు, ఆయన మాట తెలుసు, ఆయన స్వరము తెలుసు, అన్నీ తెలుసు. అది ఆమె తెలుసుకున్నది. వారికట్టి అనుభవాలు లేవు. ఆమె అనుభవం అంతా వేరుగా ఉంది. వాళ్ళ అనుభవాలన్నీ వేరుగా ఉన్నాయి. వేరుగా ఉంటే ఆమె మాత్రం ఆయన దగ్గరే కూర్చుంటుందంట. ఆయన పాదాల దగ్గర కూర్చుంటుందంట. ఆయన స్వరాన్ని పెట్టిందంట. ఆ మాటలన్నీ విని తన హృదయంలో భద్రం చేసేసుకుంటుందంట. ఆయన ఏం చెప్తుంటే ఆ ప్రకారంగా నడుచుకుంటుందంట. దేవుడు చెప్పిన ప్రకారంగా నడుచుకోవటం సులువా తేలిక? చెప్పండి, సులువా తేలిక? తేలికలాగే అనిపిస్తుంది. కానీ మనకి కొన్ని కట్టెడలు వచ్చినప్పుడు అప్పుడు కష్టం అనిపిస్తుంది. నువ్వు దేవునితో ఉండు, కానీ ఎంత డీప్గా వెళ్ళకు. నేను ఎక్కడ ఉండమని నువ్వు అక్కడ ఉండాలి. నువ్వు ఎంతవరకు నేను నీకు ఫ్రీడమ్ ఇచ్చాను అంతవరకే ఉండాలి తప్ప దాటి నువ్వు వెళ్ళడానికి లేదు అన్నప్పుడు తెలుస్తుంది మనకి. దేవునితో కలిసి నడవడం అంటే కష్టం కూడా ఉంది అన్నప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ ఫ్రీగా వదిలేస్తే మనకు తెలియదు. మనకి కొన్ని ఆంక్షలు విధించబడినప్పుడు ఇదేంటి దేవునిలో నేను నడవాలని నేను ఆశపడుతుంటే నాకు ఈ ఆంక్షలు ఏంటి, నాకు ఇవన్నీ ఏంటి అని అప్పుడు అనిపిస్తుంది అన్నమాట అండి. కానీ ఖచ్చితంగా అవన్నీ వస్తాయండి. ఖచ్చితంగా అవన్నీ వస్తాయన్నమాట. అలాంటివన్నీ కూడా ఆమె జీవితంలో ఉన్నాయి. అవన్నీ అనుభవించింది. అయినప్పటికైనా ప్రభువుని విడిచిపెట్టలేదు. ప్రభుతోనే ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రభు ఆమెను విడిచి అటు ఇటు వెళ్తున్నాడంట. ఆమె కంగారు పడిపోతుంది. అయ్యో ప్రభు ఎక్కడికి వెళ్ళారు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళిపోయారు కంగారు పడిపోతుంది. కంగారు పడిపోయి ఆయన వెతికేసుకుంటుంది. వెతికేసుకుని మొత్తం మీద ఆయన్ని నా ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడో మీకు ఏమైనా కనపడ్డా అని వాళ్ళని అడుగుతుంది. అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నాను కదా, ప్రశ్నేస్తారు తప్ప జవాబు చెప్పరు. జవాబు చెప్పట్లేదు. సంత వీధుల్లో వెతికిందంట, పట్టణాల్లో వెతికిందంట. సంతల్లో ఉంటాడండి ఆయన, వ్యాపార స్థలాల్లో దొరుకుతాడు ఆయన, దుర్వ్యాపారం చేసే స్థలాల్లో దొరుకుతాడండి ఆయన. మంచి వ్యాపారం చేసే స్థలంలో దొరకొచ్చేమో కానీ దుర్వ్యాపారాలు చేసే స్థలాల్లో దొరుకుతాడండి ఆయన. మంచి వ్యాపారం అంటే దేవుడిచ్చిన తలాంతులతో చేసేది మంచి వ్యాపారం అండి. ఆత్మ
రక్షణలోకి నడిపించేది మంచి వ్యాపారం అండి. దుర్వ్యాపారం అంటే ఏంటి? తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? ఈని కుమారుడు వేశ్యలతో తినేశాడు. నీ ఆస్తి అంతా పట్టుకెళ్ళి ఏం చేశాడు? వేశ్యలతో తినేశాడు అని చెప్తున్నాడు అనమాట. దుర్వ్యాపారం ఉందండి. ఏది ఏమైనప్పటికైనా ఆమె సంతల్లో వెతికిందంట, పట్టణాల్లో వెతికిందంట, ఎక్కడ వెతికినా ఆయన కనపడలేదట. పట్టు వదలకి వెళ్ళిపోయిందంట, వెతుక్కుంటే వెళ్ళిపోయిందంట. ఎదురొచ్చేసాడటండి ఆయన. మొన్నే వచ్చింది కదా మనకి, వెతికితే ఏమవుతాడు ఆయన? దొరికాడా లేదా? దొరికాడు. దొరికిన తర్వాత ఇంకా ఆయన్ని పట్టుకుని వదలలేదటండి ఆవిడ. వదలకుండా ఆయనతోనే ఉండేసరికి ఆయన ఏం చేశాడంటేనంట, ఆవిడ మొత్తం రూపురేఖలు మార్చిపడేశాడటండి. హల్లెలూయా. అప్పుడు దాకా నల్లపిల్ల నల్లపిల్ల అని ఎగతాళి చేసిన వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు, అమ్మా షోలమితి షోలమితి ఒకసారి నేను చూడాలని ఉందమ్మా, నీ స్వరం వినాలని ఉందమ్మా, ఒక్కసారి నీ స్వరాన్ని వినిపించమ్మా, ఒకసారి నేను చూడాలని ఉందమ్మా, నువ్వు కనబడమ్మా అని ఆమెను ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆమెను చూడాలని కోరుకుంటున్నారంట. ఆమె స్వరాన్ని వినాలని కోరుకుంటున్నారంట. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఒకప్పుడు ఎగతాళి చేశారు కదా, ఒకప్పుడు అపహాస్యం చేశారు కదా. ఏమైంది ఇప్పుడు? ఎందుకు వచ్చింది ఇదంతా? ఆమె గత స్థితిని అంతా కూడా దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు మార్చేశాడటండి. మార్చేసి ఆమెను చూసి ఎంత అసహ్యపడ్డారో, ఆమెను చూసి ఎంతగా ఆమెను తృణీకరించారో వాళ్ళందరూ కూడా ఆమెను ఇప్పుడు చూడాలని ఆశపడిపోతున్నారటండి. ఏం పడిపోతున్నారో? ఆశపడిపోతున్నారంట. ఒక్కసారి నేను చూడాలని ఒక్కసారి చూడాలని కోరుతున్నారంటండి. దేవుడు మన జీవితాన్ని ఏం చేస్తాడు? ఆయన ఆకర్షణీయంగా చేస్తాడు. ఏం చేస్తాడు? ఆకర్షణీయంగా చేస్తాడు. దేవుని కొరకు ఎప్పుడైతే మనం నిలబడ్డామో, దేవుని కొరకు ఎప్పుడైతే శ్రమలు అనుభవించామో, అవమానాలు పొందుకున్నామో, నిందలు అనుభవించామో, తృణీకారాలు పొందుకున్నామో, మేమందరం ఒకలాగుంటే ఏం ఒకలాగుంటుంది ఏంటి అన్నారు. దేవుని చుట్టూ ఆమె తిరిగింది, వాళ్ళేమో వాళ్ళందరూ కలిసి తిరిగారు. దేవుని చుట్టూ తిరిగారండి వాళ్ళు. ఎప్పుడన్నా తిరగలే. ఆయన పాదాల దగ్గర కూర్చుని అనుభవం ఉందండి వాళ్ళకి? అది లేదు. ఆయన మాట వినే అనుభవం ఏమైనా ఉందండి? అది లేదు. కానీ ఆయనతో ఉండడానికి కోరుకుంది, ఆయన పాదాల దగ్గర కూర్చోవడానికి, టైం గడపడానికి ఇష్టపడింది. అందుకే ఆమె జీవితాన్ని మార్చేశాడు, ఆమె రూపురేఖలు మార్చేశాడు, ఆకర్షణీయంగా చేసేసాడటండి. గొంగళి పురుగుని ఎవరైనా ప్రేమిస్తారండి? ఎంత బుద్ధి వచ్చేస్తుందో గొంగళి పురుగు అంటారా? ఎవరన్నానే చిచ్చి చిచ్చి అంటారండి. అలాంటి జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంట? సీతాకోక చిలుకలా మార్చేస్తాడటండి. అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, ఆకర్షణీయంగా ఉంటుంది. అది చిన్ని పిల్లలు దాన్ని పట్టుకోవడానికి పరుగులెత్తుతూ ఉంటారండి. ఇష్టం వాళ్ళకి, దాని వెనకాలే పరుగులెత్తుతారు. మనము చిన్నప్పుడు పరిగెత్తే ఉంటాం, మనకు గుర్తు లేకపోవచ్చు, కానీ మనము ఇప్పటికే చూడడానికి ఇష్టపడతాం దాన్ని. అసలు అన్ని రంగులేంటి దానికి? ఒక దానికి ఉన్న కలర్ ఇంకో దానికి ఉండదు, ఒక దానికి ఉన్న డిజైన్ మరొక దానికి ఉండదు. ఎన్ని వేలు, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు ఉంటాయండి అవి. ఆ రీతిగా మార్చేస్తాడటండి దేవుడు. హల్లెలూయా. అంటే ఆకర్షణీయంగా మారుస్తాడట దేవుడు. ఏం చేస్తాడట? ఆయన చుట్టూ మనం తిరిగినప్పుడు, ఆయన మనం కోరుకున్నప్పుడు, ఆయనకు మనం ఉపయోగకరంగా ఉన్నటప్పుడు, ఆయన మనం వెంబడించినప్పుడు, ఆయన్ని ప్రేమించినప్పుడు, లోకం చేత ద్వేషింపబడి, మనుషుల చేత తృణీకారం పొంది, అవమానాలు ఎగతాళాలు అనుభవించి, దేవుని మాత్రమే ప్రేమించి, దేవుని చుట్టే మనం తిరిగి, ఆయన పాదాల దగ్గర కూర్చుని, ఆయన బోధన విని, అది మన హృదయంలో భద్రపరుచుకొని, దేవుల్లోనే ఆనందిస్తూ, దేవుల్లోనే సంతోషిస్తూ ఎప్పుడైతే గడిపామో మనల్ని మొత్తం ఏం చేస్తాడటండి? ఆయన మార్చేస్తాడటండి. మార్చినప్పుడంట ఇప్పుడు ఆమె ఎలా నడుస్తుందంటండి?
ఇప్పుడు ప్రజలే కాదంట, ప్రభువు కూడా షూలమ్మితి నీ స్వరాన్ని వినాలని ఉంది అంటున్నాడంటండి. ఆయన కూడా ఎవరు కోరుకుంటున్నారంట? ప్రభువు కూడా కోరుకుంటున్నాడంట. నీ యొక్క ముఖము మనోహరంగా ఉంది, నీ స్వరము చాలా మధురంగా ఉందంటున్నాడు ఆయన. అలాగే మరి నిన్ను నా యొక్క హృదయం మీద నామాక్షరంగా రాసేసుకున్నాను అంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఆవిడ ఎక్కడ పొందుకున్నంత స్థానాన్ని? ఆయన గుండెల్లో స్థానం పొందుకుంది. ప్రేమించుకున్న వాళ్ళకి తెలుస్తుంది, నా గుండెల్లో నువ్వే ఉన్నావు, కళ్ళు మూసుకున్నా నువ్వే కనపడుతున్నావు, తెలిసినా నువ్వే కనపడుతున్నావు అని ఇలాంటి డైలాగులు ఉంటాయి అంటండి. నవ్వుతున్నావే? అలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఇలాగ ఉంటాయంటే వీళ్ళ మాటలు. ఆ తర్వాత రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు అలా ఉండదటండి. నేను చూస్తే దెయ్యాన్ని చూసినట్టు ఉంటుంది. దెయ్యంలో పట్టుకున్నావు నన్ను అంటాడట ఆయన. నిన్ను చూసినా నాకు అలాగే ఉంది మరి అని ఈవిడ. అప్పుడేమో ఒకరినొకరు వర్ణించుకున్నారు, ఇప్పుడేమో ఒకరినొకరు. అది అలా ఉంటుంది అన్నమాట. ఈ ప్రేమలు ఎలా ఉంటాయి, కానీ దేవుని ప్రేమ అలా ఉండదండి. ఆయన గుండెల్లో కూడా మనం ఏం పొందుకోవచ్చంట? స్థానాన్ని పొందుకోవచ్చంట. ఎప్పుడైనా గుండెల్లో స్థానాన్ని పొందుకున్న ఆ వ్యక్తిని పట్టుకుని వచ్చి పనికి మాలిందని అన్నాడా? ఎప్పుడన్నాను అండం. ఆయన గుండెల్లో స్థానాన్ని సంపాదించడం అంటే అది చిన్న విషయం కాదండి. అంతగా ఆయనకి మనము సరెండర్ అయిపోవాలన్నమాట. అంటే మన జీవితాన్ని త్యాగం చేసేయాలన్నమాట అండి ఆయన కోసం. హల్లెలూయా. మన జీవితాన్ని త్యాగం చేయడం అంటే అది ఏమన్నా చిన్న విషయమా అండి? చెప్పండి. అన్ని త్యాగాలు చేయాలన్నమాట. ఒక్కటి కాదు ఆయన కోసం త్యాగం చేసేది. ఒకటి అలా కాదండి, జీవితాన్నే త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని చూసిన ఆయన ముగ్ధుడైపోయి, నీ జీవితమే నా కొరకు ఏమైపోయావు, త్యాగం చేసావు అని ఆయన గుండెల్లో స్థానాన్ని పొందుకుంటారటండి. ఆయన గుండెల్లో స్థానాన్ని పొందుకుంటే ఇంకా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది చెప్పండి? అనుక్షణము ఇంకా వాళ్ళని విడిచిపెడతాడండి ఆయన. కంటికి రెప్పలా వాళ్ళని ఏం చేస్తాడు ఆయన? కాపాడుకుంటాడండి. ఎవరు మనల్ని కాపాడినా కాపాడకపోయినా, ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో మనల్ని ఆయన ప్రేమిస్తాడు. విడువక మన ఎడల కృప చూపిస్తాడు. ఆమె నడక చూస్తుంటే ఆయనకి ఇష్టమైపోతుందంట. ఓ రాజకుమార పుత్రిక, నీవు పాదరక్షలతో ఎంత అందంగా నడుస్తున్నావు అంటున్నాడు. ఆమెను ఏమని పిలుస్తున్నాడు ఇప్పుడు? రాజకుమార పుత్రిక అంటున్నాడు. వాళ్ళు ఏమన్నారు? ఓ నల్లపిల్ల నల్లపిల్ల అన్నారు. ఓ యెరూషలేము కుమార్తెలారా అని ఆమె వాళ్ళని పిలుస్తుంది. కానీ ఇప్పుడు ఈమె ఏమైపోయిందంట? రాజకుమార పుత్రికలా మారిపోయిందంట అండి. ఎవరి రాజు? ఆయనే రాజు, రాజులకే రాజు. ఆ రాజు కుమార్తెలాగా అయిపోయిందంటండి. అయిపోయి పాదరక్షలు అనగా సమాధాన సువార్త అనే జోడు తొడుక్కుంటేనంట ఆమె ఎలా కనబడుతుందండి ఆయనకి? అందంగా నడుస్తున్నావు అంటున్నాడు ఆయన. ఆమె నడక మారిపోయిందంటండి. ఇప్పుడు ఎంత అందంగా నడుస్తున్నావు నువ్వు, నీ నడకను చూస్తుంటే నాకు చూడాలనిపిస్తుంది అన్నాడు ఆయన. గమనించండి, మన నడవడిక దేవునికి ఎలా ఉండాలి? ఇష్టం అవ్వాలి. మన ఇష్టానుసారంగా మనం నడుస్తుంటే, జీవిస్తుంటే దేవునికి ఇష్టం అవుతామా అండి? దేవునికి ఇష్టకరమైన జీవితం అంటే ఏంటో మనం తెలుసుకుని, ఆయన చెప్పింది ప్రతీదీ మనం విని ఆ ప్రకారంగా నడుచుకుంటే మనము చక్కగా నిలబడతాం, చక్కగా నడుస్తామండి. ఆ నడక ఎలా ఉంటుందంటేనంట ఆయనకు అందంగా కనపడుతుందటండి. ఎంత అందంగా నడుస్తున్నావు. చాలామంది నడుస్తారు కానీ నువ్వు చాలా చక్కగా నడుస్తున్నావు అన్నట్లుగా ఆమె నడకను వర్ణిస్తున్నాడండి ఆయన. మన నడక ఎలా ఉంది? మనం ఎలా నడుస్తున్నాం? నిజమే, దేవుని మాట వింటున్నాము, దేవుని దగ్గరికి వస్తున్నాము,
మన నడవడికి ఎలా ఉంది? ఆయనకి ఇష్టకరంగా ఉందా? మనకిష్టం వచ్చినట్టు నడుస్తున్నామా? మనకిష్టం వచ్చినట్టు జీవిస్తున్నామా? ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని మనము జీవిస్తున్నామా? మన జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి.